అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 60. قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل. ఆయత్ నంబర్ 66. మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం అని యాకూబ్ అలైహిస్సలాం పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. మనం ఆడిన మాటలను అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడని యాకూబ్ అలైహిస్సలాం అన్నాడు. 101. మీరేదైనా సామూహిక ఆపదలో చిక్కుకోవడమో లేక పట్టుపడడమో లేక హత్యకు గురికావడమో జరిగితే తప్ప బిన్ ఆమీన్ విషయంలో మాట తప్పకూడదు అని గట్టిగా తాకీదు చేశారు. ఆ మేరకు వారి చేత ప్రమాణం కూడా చేయించుకున్నారు. ఆయత్ నంబర్ 67. وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. ఆయత్ నంబర్ 67. ఇంకా యాకూబ్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించాడు. నా కుమారులారా, మీరంతా ఒకే ద్వారం గుండా నగరంలోనికి ప్రవేశించకండి. వేరువేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లాహ్ తరపున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి. 102. ఆ 11 మంది సోదరులంతా కలిసి ఈజిప్టుకు బయలుదేరినప్పుడు కన్న కొడుకులకు తండ్రి చేసిన హితబోధ ఇది. వారంతా ఒకే తండ్రి బిడ్డలు. రంగు రూపు ఇంచుమించు ఒక్కటే. ఒకే సమయంలో ఒకే మార్గం గుండా పోతుంటే జనులు చూసి ఆశ్చర్యపోతారు, అసూయ చెందుతారు. దాంతో దిష్టి తగలవచ్చు. అందుకే వారిని చెడు చూపు నుంచి రక్షించడానికి తండ్రి ఈ విధంగా సలహా ఇచ్చాడు. దిష్టి తగడం సత్యం అని హదీసు ద్వారా కూడా రూఢి అవుతుంది. సహీ బుఖారీ కితాబు తిబ్, సహీ ముస్లిం కితాబు సలాం. దిష్టి నుంచి కాపాడుకునే వేడుకోలు వచనలను కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజానికి నేర్పాడు. ఉదాహరణకు మీకేదైనా వస్తువు నచ్చితే బారకల్లా అనండి అని ఆయన ఉపదేశించారు. ముఅత్తా ఇమాం మాలిక్, ఎవరి దిష్టి తగిలిందో వారితో స్నానం చేసి ఆ నీటిని దిష్టి తగిలిన వారి శరీరంపై పోయమని చెప్పాలి. అలాగే మాషాల్లాహ్ లా కువ్వత్ ఇల్లా బిల్లాహ్, అల్లాహ్ కోరినదే జరుగుతుంది, అల్లాహ్ తప్ప ఇంకొకరి శక్తి ఎందుకు పనికిరాదు అన్న ఖురాన్ వాక్యాన్ని కూడా పలకవచ్చు. అల్ కహఫ్ 39. అదేవిధంగా దిష్టి తగిలి వారి ముందు కుల్ ఔజు బి రబ్బిల్ ఫలక్, కుల్ ఔజు బి రబ్బిన్ నాస్ సూరాలు కూడా పఠించాలి, ఓదాలి. జామే తిర్మిజీ. 103. అంటే ఇవన్నీ మనిషి తన వంతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే. వాస్తవానికి దేవుని విధివ్రాతలో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన నిర్ణయించినదే ఈ లోకంలో. ఆయత్ నంబర్ 68. ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. ఆయత్ నంబర్ 68. తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు నగరంలోకి ప్రవేశించారు.
అల్లాహ్ నిర్ధారించిన దాని నుండి యాకూబ్ అలైహిస్సలాం వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలబుచ్చుతాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయినవాడు, కానీ చాలామందికి తెలియదు. 104 అంటే ఆయన చెప్పినంత మాత్రాన అల్లాహ్ చేయదలుచుకున్నది చేయకుండా ఉండడు. అయితే తన మనసులో వచ్చిన ఒక మాటను హజరత్ యాకూబ్ అలైహిస్సలాం తనయులకు చెప్పి తన వంతు బాధ్యతను నెరవేర్చారంతే. 105 ఆయన యాకూబ్ అలైహిస్సలాం అలా అన్నాడంటే దేవుని సూచనానుసారమే అన్నాడు. మనిషి తీసుకునే ముందు జాగ్రత్త చర్య ఏది దేవుని విధివ్రాతను మార్చజాలదు. కాకపోతే దేవుడు నేర్పిన విద్య వెలుగులో దైవ ప్రవక్త అలైహిస్సలాం ఉపాయం సూచించారు. చాలామందికి ఈ విషయం తెలియదు.